డ్రైవర్కి కానీ రోడ్డు పైన ఏమన్నా జరిగినా దానికి మన దగ్గర 10 lakhs వరకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది. మరి సమ్మర్ టైంలో కొంచెం ఎండలు అయితే ఎక్కువనే ఉన్నాయి కదా, మరి ఏమన్నా అప్పుడప్పుడు రెస్ట్ తీసుకుంటే అని ఉంటుందా, మళ్ళీ ప్రెజర్ ఏమైనా ఉంటుందా పైనుంచి? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు AR వెహికల్స్. ఈ రోజు అయితే నేను హైదరాబాద్కి రావడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ర్యాపిడో కంపెనీ వాళ్ళు ఎవరైతే జాబ్లెస్గా ఉంటారో వాళ్ళందరికైతే ఎంప్లాయ్మెంట్ అయితే క్రియేట్ చేయడం జరుగుతుంది. కేవలం మీకు డ్రైవింగ్ వచ్చేసి ఆటో డ్రైవింగ్ వచ్చేసి 3 వీలర్ లేదంటే 4 వీలర్ డ్రైవింగ్ వచ్చేసి మీకు ఉన్నట్టయితే వీళ్ళైతే మీకు ఎంప్లాయ్మెంట్ అయితే మీకు కల్పించడం జరుగుతుంది. దాని గురించి అయితే బ్రదర్ని అడిగి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ బ్రదర్. గుడ్ మార్నింగ్ అన్న, మీ పేరు? భరత్. ఓకే అన్న, ఇప్పుడైతే మనము ర్యాపిడోకి సంబంధించిన యాడ్కి వచ్చాము కదా. ముందుగా ఇక్కడ ఎన్ని ఆటోస్ వరకు ఉంటాయి టోటల్? ఇప్పుడు ప్రజెంట్ మన దగ్గర 60 ఆటోస్ ఉన్నాయి. ఓకే, ఇంకా 50 ఆటోస్ న్యూ ఆటోస్ వస్తున్నాయి. 50 ఆటోస్ వస్తున్నాయి. ఇవి ఎలక్ట్రిక్ ఆటోస్? ఎలక్ట్రిక్ ఆటోస్. ఓకే, మామూలుగా జాబ్ అంటున్నారు అంటే దానికి ప్రాసెస్ కొంచెం చెప్తారా? అంటే ఇప్పుడు మన దగ్గర ఎవరైతే క్యాప్టెన్స్ మన ప్లాట్ఫామ్ లో పనిచేయాలనుకుంటారో వాళ్ళ దగ్గర డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డు ఉండాలి. వాళ్ళకి డ్రైవింగ్ స్కిల్స్ వచ్చి ఉండాలి. ఓకే, వాళ్ళకి మనము మార్నింగ్ 8 to ఈవినింగ్ 8 మన దగ్గర జాబ్ ఉంటుంది. మధ్యాహ్నం ఒక 1 hour లంచ్ బ్రేక్ ఉంటుంది. 24,500 శాలరీ ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు 24,500 శాలరీ ఇస్తారు. అవును. ఓకే, అంటే దీనికి మనం వెహికల్, మన వెహికల్ అనే ఏం లేదు, మొత్తం ఇయ్యేనా? మీ వెహికల్స్ ఏమి ఉండవు, మొత్తం మా వెహికల్స్ ఉంటాయి. ఓకే, 24,500 శాలరీ ఉంటుంది. వాళ్ళ డైలీ టార్గెట్స్ ఉంటాయి. వాళ్ళకి 2,100 రూపీస్ అర్న్ చేయాలి. అంతకు మించి ఎక్కువ వాళ్ళు అర్న్ చేసారు అనుకో ఇన్సెంటివ్స్ లెక్క వాళ్ళకి ఇచ్చేస్తాం. ఓకే ఓకే, అలాగే ఇన్సూరెన్స్ గురించి విన్నాను. ఇన్సూరెన్స్ ఏమో ఇప్పుడు క్యాప్టెన్ రోడ్డు పైన ఏమన్నా జరిగినా దానికి మన దగ్గర 10 lakhs వరకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది. టైమింగ్స్ ఏంటన్నా? మార్నింగ్ 8 to ఈవినింగ్ 8, ఆఫ్టర్నూన్ ఒక 1 hour లంచ్ బ్రేక్. ఆఫ్టర్నూన్ 1 hour లంచ్ బ్రేక్. మరి వీటిని ఛార్జింగ్ అనేది ఎక్కడ చేస్తారు? ఛార్జింగ్ స్టేషన్ హైదరాబాద్ లో ఆల్మోస్ట్ ఒక 30 ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయి. క్యాప్టెన్ ఎక్కడ ఏ లొకేషన్ కి వెళ్ళినా కూడా మన దగ్గర లొకేషన్ వాళ్ళకి FMs ఇన్ఛార్జెస్ ఉంటారు, వాళ్ళకి గైడ్ చేస్తారు. వాళ్ళు గైడ్ చేస్తారు. ఓకే, అలాగే ఇంకా జాయినింగ్ బోనస్ అంటే ఎవరన్నా రిఫర్ చేసి? ఇప్పుడు ఒక క్యాప్టెన్ వచ్చి ఇంకొక క్యాప్టెన్ ని తీసుకొచ్చిన అతనికి రిఫరల్ బోనస్ 10,000 ఉంటుంది. జాయినింగ్ బోనస్ 5,000 ఉంటుంది. జాయినింగ్ బోనస్ 5,000 ఉంటుంది, రిఫరల్ బోనస్ 10,000 ఉంటుంది. ఓకే ఓకే అన్న, అది మాత్రమే కాకుండా దీనికి ఏమైనా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లాంటిది? ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏం అవసరం లేదు. ఎవరైతే క్యాప్టెన్ మన దగ్గరకు వచ్చి జాయిన్ అవ్వాలనుకుంటున్నా అతనికి డ్రైవింగ్ స్కిల్స్ మాత్రం ఉండాలి. డ్రైవింగ్ స్కిల్స్ మాత్రం ఉండాలి. లైసెన్స్ లాంటిది కూడా? లైసెన్స్ ఉండాలి. లైసెన్స్ కూడా ఉండాలి. ఓకే అన్న, అది కాకుండా ఇంకొకటి నేను ఏమని విన్నా అంటే హాస్టల్ అండ్ ఫుడ్ అకామిడేషన్ అని విన్నాను. హాస్టల్ అండ్ ఫుడ్ ఇప్పుడు ఎవరైతే క్యాప్టెన్స్ ఇప్పుడు వరంగల్లో అట్లా ఉంటారు కదా, వాళ్ళకి కూడా జాబ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మనమే హాస్టల్ ఇచ్చి ఫుడ్ ప్రొవైడ్ చేసి 21,000 శాలరీ ఇస్తున్నాం. ఓన్లీ అకామిడేషన్ అయితే 23,000 శాలరీ ఇస్తాం. 23,000 శాలరీ ఇస్తున్నాం. ఓకే, ఏమైనా హాలిడేస్ లాంటివి ఏమైనా ఉంటుంది? మంత్లీ 4 వీక్ ఆఫ్స్ ఉంటే 26 వర్కింగ్ డేస్ చేయాలి. 26 వర్కింగ్ డేస్ చేయాలి. ఓకే ఓకే అన్న, ఏమైనా PF లాంటివి కట్ అవ్వడం? ప్రెసెంట్ అయితే అలాంటి ఇంకా గోయింగ్ ఫార్వర్డ్ ఉంటుంది. ఓకే, మరి ఇది ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే మామూలుగా ఇక్కడ ఉన్న ఇప్పుడు మన దగ్గర 110 kilometers వెళ్తుంది. 110 kilometers వెళ్తుంది. ఇక్కడ మామూలుగా యావరేజ్గా చెప్పండి, ఒక కస్టమర్ ఒక డైలీ ఎన్ని కిలోమీటర్స్ వరకు వెళ్తున్నారు అంటే 2,100 టార్గెట్ కంప్లీట్ చేయడానికి? 2,100 టార్గెట్ కంప్లీట్ చేయడానికి ఆల్మోస్ట్ ఇప్పుడు డిమాండ్స్ ఏరియాలో మనం 10 బుకింగ్స్ చేసినా కూడా అది ఈజీగా అర్నింగ్ చేయొచ్చు. టోటల్ 12 hours షిఫ్ట్ ఉంటుంది. దాంట్లో మనం 1 hour బ్రేక్ ఇచ్చినా కూడా 11 hour షిఫ్ట్ లో క్యాప్టెన్ ఈజీ కంప్లీట్ చేయొచ్చు. ఇప్పుడు మా దగ్గర ఉన్న డ్రైవర్స్ కూడా ఆల్మోస్ట్ 3,000, 3,500, 600 కూడా 4,000 కూడా అర్నింగ్ చేసే వాళ్ళు ఉన్నారు. 4,000 కూడా. ఓకే అన్న, ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకోవచ్చు చాలా మంది క్యాప్టెన్స్ అయితే ఉండడం జరిగింది. ఒక క్యాప్టెన్ పిలిచి కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందన్నది కూడా తెలుసుకుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు మన ముందైతే ర్యాపిడోకి సంబంధించిన క్యాప్టెన్ అయితే ఉండడం జరిగింది. బ్రదర్ నాడు కొన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ బ్రదర్. బ్రదర్, మీరు ఇక్కడ ర్యాపిడో దాంట్లో ఎన్ని నెలల నుంచి ఎంప్లాయీగా పనిచేస్తారు? 3 months నుంచి పనిచేస్తున్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కేరళ నుంచి వచ్చారు. ఇంతకుముందు మీరు ఏం వర్క్ చేస్తూ ఉండేది? కార్ డ్రైవింగ్. ఓకే, మరి ఇందులోకి వచ్చారు కదా, మీకు మంత్లీ శాలరీ ఎంతవరకు పే చేస్తున్నది కంపెనీ? 24,500. ఏమైనా ఇన్సెంటివ్స్ లాంటివి కూడా వస్తూ ఉంటాయి? 26 days ప్రజెంట్ ఉన్నాం అనుకో, దానికి ఇన్సెంటివ్ వస్తాయి. ఓకే, ఇంకా మనం టార్గెట్ కన్నా ఎక్కువ పేమెంట్ చేసాం అనుకో అది కూడా మనకే వస్తాయి. ఓకే, యాక్చువల్లీ 24,500 పేమెంట్, కానీ మనం టార్గెట్ కన్నా ఎక్కువ కొడితే మనం 30,000 దాకా కూడా అర్న్ చేసుకోవచ్చు. మీరు హైయెస్ట్ ఎంత వరకు తీసుకున్నారు? నాదా, నేను 3,000 దాకా తెచ్చే టార్గెట్ అయిపోయింది. ఓకే, అంటే మీకు ఒక 27 వరకు వచ్చాయి? ఎంత వరకు? 27 వరకు వచ్చాయి.
ఓకే బ్రదర్, 3 months నుంచి చేస్తున్నా అంటున్నారు. మరి దీనికి ఛార్జింగ్ అనేది డైలీ మామూలుగా ఎన్ని కిలోమీటర్స్ తిరుగుతూ ఉంటారు మీరు? ఎన్ని కిలోమీటర్స్ అంటే 200 కిలోమీటర్స్ 250 కిలోమీటర్స్ ఇలా తిరగవచ్చు. మనకు ఫోన్ లో ఒక మ్యాప్ వస్తాయి, దాంట్లో ఛార్జింగ్ స్టేషన్ ఎక్కడెక్కడ ఉన్నాయి మనకు చూపిస్తుంది. ఛార్జింగ్ కి పోయి అక్కడ ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరం మనకి లేదు, బ్యాటరీలు ఉంటాయి ఫుల్ అక్కడ ఆల్రెడీ. అవి తీయాలి మనకి వేసుకోవాలి అంతే, గ్యాస్ సిలిండర్ చేంజ్ చేసుకోవాలి అంతే. దానికి ఏం టైం పెట్టారు ఏం ఉండదు, ఓన్లీ తీయాలి పెట్టాలి అంతే, మనం తీసుకుని వెళ్ళిపోవాలి, వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా మనకు గ్రూప్ ఉంటది, ఆ గ్రూప్ లో మాకు ఇది ప్రాబ్లం వచ్చింది అని చెప్పాను అనుకో, ఎవరో ఒక రియాక్ట్ అయ్యి మీకు ఇన్ఫార్మ్ చేస్తారు దానికి ఏ ప్రాబ్లం కి ఎట్లా సిచ్యువేషన్ కి హ్యాండిల్ చేయాలని. ఏం ప్రాబ్లం ఉండదు, మంచిగా నేనైతే 3 months చేస్తున్నా, ఏం ప్రాబ్లం రాలి మంచిగా చేస్తున్నా, అంత బాగుంది. ఓకే, ఇప్పుడు కొత్తగా ఎవరైతే ఈ ర్యాపిడోకి సంబంధించిన దాంట్లో ఎంప్లాయీ లాగా జాయిన్ కావాలనుకుంటారో వాళ్ళకి మీరు ఏమని చెప్తారు? అంటే ఓకే జాయిన్ కావచ్చా, ఎలాంటి కస్టమర్లకి ఎలాంటి వ్యక్తులకి అయితే బాగా పనిచేస్తుంది? అన్న మనకు డ్రైవింగ్ వచ్చు, మ్యాప్ చూడడం వచ్చు అంటే ఎవరైనా చేసుకోవచ్చు. ఓకే, పెద్దగా ఏముండదు, ఆటో నడపడం వచ్చేది, లైసెన్స్ ఉన్ననుకో మంచిగా ఎవరైనా వచ్చి చేసుకోవచ్చు. పెద్దగా ప్రాబ్లం ఏం ఉండదు, ఎవరు ప్రెజర్ ఏం పెట్టారు. కానీ 26 days ప్రెసెంట్ ఉండాలి. మనకి 30,000 దాకా అనవచ్చు. టార్గెట్ కన్నా ఎక్కువ కొట్టినాం అనుకో 30,000 మనం చెప్పొచ్చు నెలలో 30,500 పేమెంట్ వచ్చేస్తుంది. 26 days ప్రెసెంట్ ఉంటే దాని తర్వాత మనం టార్గెట్ కైనా ఎక్కువ కొట్టినాం 6 to 6 ఎలాగో అవుతుంది, టార్గెట్ కైనా ఎక్కువనే అవుతుంది మనకు. మరి సమ్మర్ టైంలో కొంచెం ఎండలు అయితే ఎక్కువనే ఉన్నాయి కదా, మరి ఏమన్నా అప్పుడప్పుడు రెస్ట్ తీసుకుంటే ఉంటుందా, మళ్ళీ ప్రెజర్ ఏమైనా ఉంటుందా? పైన ప్రెజర్ ఏముండదు, మనం 6 o'clock ఇచ్చినాం అనుకో 10 level వరకు మనకు హాఫ్ టార్గెట్ అయిపోతుంది. మళ్ళీ సాయంత్రం నుంచి ఒక 1 hour 2 hours అట్లా రెస్ట్ ఎందుకంటే 1 to 3 ఉంటుంది అండి. 1 hour అయితే లంచ్ ఉంటుంది మనం 2:30 3:30కి కొంచెం చేసుకొని చేసుకోవచ్చు సాయంత్రం. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఎవరైతే కొత్తగా ఆటో తీసుకోవడం కష్టమై ఈఎంఐలు కట్టాలనుకున్నా కూడా కష్టమైన వాళ్ళే కావచ్చు, లేదంటే ఎంప్లాయ్మెంట్ లేని వాళ్ళే కావచ్చు, చాలామంది ఉండడం జరుగుతుంది. ఇప్పుడు మన ఆటో 4 లక్షలు ఆటో తీసుకొని 1 లక్ష డౌన్ పేమెంట్ కట్టి ప్రతి నెల 8,000 10,000 కట్టుడు కన్నా మనం ఇందులో డైరెక్ట్ మనం కష్టపడితే 25,000 నుంచి 30,000 వరకు అయితే శాలరీ వస్తుందని అయితే బ్రదర్ అయితే చెప్పడం జరుగుతుంది. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో ఇక్కడైతే ర్యాపిడో వాళ్ళకి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది, వాళ్ళకి కాల్ చేసి కూడా తెలుసుకోవచ్చు. ఇన్సూరెన్స్ కూడా ఉందా బ్రదర్ ఇందులో? ఇన్సూరెన్స్ అంటే 10 lakhs ఇన్సూరెన్స్ ఉంటుంది. ఏమైనా యాక్సిడెంట్ లాంటిది అయితేనైతే మనకు దానికి సంబంధించిన ఇన్సూరెన్స్ కూడా ఉండడం జరుగుతుంది. అలాగే మీరు ఎవరైనా రిఫర్ చేస్తే కూడా రిఫరల్ బోనస్, రిఫర్ చేస్తే 10,000 బోనస్ వస్తుంది. రిఫర్ చేస్తే 10,000 వరకు బోనస్ వస్తుంది. హైదరాబాదే కావచ్చు, అంటే తెలంగాణ వ్యాప్తంగా ఎవరైతే ఆటో డ్రైవింగ్ వచ్చి లైసెన్స్ లాంటివి ఉంటారో ఒకసారి అయితే దీని గురించి చెక్ చేయండి. వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే కింద ఇస్తాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ఎవరికైతే అవసరమవుతుందో వాళ్ళకి షేర్ చేయండి.